మాలపల్లిపై దాడి చేసిన దోషులను వెంటనే అరెస్ట్ చేయాలి. తెల్లగుంట మాలపల్లిపై దాడి చేసిన దుండగులను వెంటనే ప్రపంచం మొత్తం కూడా అభివృద్ధి అయిపోయి అడుగులు వేస్తా ఉంటే, కానీ మన దేశంలో అది మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అనేక రకాలైన దళిత వాడలపైన దాడులు జరుగుతూ ఉంటే ఈ ప్రభుత్వాలు సోద్యం చూస్తూ ఉన్నాయి. మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా కావల కోతవేటు దూరంలో ఉన్నటువంటి ఒక తెల్లగుంటకు చెందినటువంటి ఒక మాలపల్లిలో ఉన్నటువంటి ఒక విద్యావంతుడు, ఒక సాఫ్ట్వేర్, అదేవిధంగా తన యొక్క మిత్రురాలతో కలిసి ఒక వివాహం చేసుకోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా మేజర్లు. వాళ్ళిద్దరి యొక్క అవగాహన పైన మరి ముఖ్యంగా చట్టబద్ధంగా ఒక ఎస్పీ గారి యొక్క కౌన్సిలింగ్తో వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ ఇరువురు యొక్క కుటుంబాలను పిలిచి, అయ్యా వాళ్ళిద్దరు మేజర్లు, వాళ్ళిద్దరూ మనస్ఫూర్తిగా ఇష్టపడ్డారు కాబట్టి పెళ్లి చేసుకునే స్వేచ్ఛ ఉందని చెప్పి ఎస్పీ గారు చెబితే పెళ్లి చేసుకోవడం జరిగింది. ఆ రోజు కాముగా ఉండి తర్వాత 2 రోజుల తర్వాత వచ్చేసి మాలపల్లి పైన మాల వాళ్ళు మా యొక్క ఓసీలు కావాలా లేకపోతే బీసీలు కావాలా, వేరే కుల వాళ్ళు మాలోళ్ళు వచ్చి మా పిల్లని తీసుకెళ్తారని చెప్పి అత్యంత పాచవేకంగా ఆ యొక్క పిల్లోడి యొక్క తండ్రినైతే తరుముకున్నారు. భయభ్రాంతురాలైపోయి దాముకున్నది. అదేవిధంగా ఒక బిడ్డ తల్లిని పట్టుకొని ఒక ఊదన కొట్టం లాంటి ఒక మారణాయుధంతో దాడి చేసి పిల్లని తీసుకెళ్లి బాయిలు వేస్తా ఉన్నంటే ఈ దేశం, ఈ రాష్ట్రం మరో బీహార్ లాగా ఉంది. అంటే ఈ మాలపల్లి మీద పట్టపొగులు మధ్యాహ్నం దాడి జరిగితే ఈ రోజు కూడా పోలీసు వారి కేసు నమోదు చేయలేదంటే ఈ దేశంలో భారత రాజ్యాంగం అమలు చేస్తున్నారా, మనవాదం అమలు చేస్తున్నారని చెప్పి రాష్ట్ర మాల ఉద్యోగ సంఘ అధ్యక్షుడిగా ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నాం. తప్పనిసరిగా ఈ యొక్క తెల్లగుంట మాలపల్లి పైన దాడి చేసినటువంటి దుండగుల పైన ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. అదేవిధంగా వచ్చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా 2వ తేదీ కంప్లైంట్ ఇస్తే ఈ రోజు 5వ తేదీ. ఎవరైనా సరే కంప్లైంట్ ఇచ్చినప్పుడు బాధితుల పక్షాన పోలీసు వారు నిలబడాలి, కానీ బాధితులు పదే పోలీస్ స్టేషన్లో పిలిపించడం అనేది ఇంకా సిగ్గుచేటు. పోలీసు వారు కేసు కట్టపోయినట్టయితే తదుపరి చర్యలపైన దళిత ఉద్యమం తీవ్రంగా ఉంటుందని తెలియజేసుకుంటూ, ఇక్కడ జరిగినటువంటి దుర్మార్గం దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుల రక్కసి ఏ విధంగా కరాళ నృత్యం చేస్తుందో కళ్ళకు కనిపించినట్టు కనిపిస్తుంది. ఒరే మీకు మా అమ్మాయి కావాల్సి వచ్చిందంటారా అని చెప్పేసి పల్లె మీద పడి ఆడ మగాని తేడా చూడకుండా పసిబిడ్డలను తీసుకెళ్లి బావిలో వేస్తామని భయభ్రాంతులకు గురి చేసి అడ్డం వచ్చిన వాళ్ళని కొట్టి చంపే ప్రయత్నం చేసి ఇంట్లో తలుపులు పగలగొట్టి సామాన్లు పగలగొట్టి పల్లె మొత్తాన్ని హాహాకారం సృష్టించి అంధకారం చేసిపోయినటువంటి దుండగుల్ని, అందులో 3 పల్లెలో ఉన్న వాళ్ళు పట్టిస్తే ఆ 3 అక్కడే కూర్చోబెట్టారు. కానీ ఇంతవరకు వచ్చే 40-50 మందిలో ఏ ఒక్కరిని కూడా అరెస్ట్ చేయడం కానీ పట్టుకోవడం కానీ ఏమీ చేయకపోగా పదే కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళని మీరు స్టేషన్కి రండి, మీతో మాట్లాడాలి, మీరు స్టేషన్కి రండి, మీతో మాట్లాడని చెప్పేసి పోలీసులు పిలుస్తున్నారు. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాసనసభ సభ్యులు కార్యనిర్వాహక సభ్యులను ఏ విధంగా చేతిలోకి తీసుకుని ఆడిస్తున్నారో అర్థమవుతానే ఉంది. ఇక్కడ ఏం జరుగుతున్నాయి అంటే ఎవరైనా సరే పోలీస్ స్టేషన్కి రక్తం గారితో పోయినా సరే కేసు తీసుకోండి అంటే సంబంధిత ఎమ్మెల్యేకి కానీ అధికార పార్టీ నాయకుడికి కానీ ఫోన్ చేసి ఇదిగో పలానాడు వచ్చాడు కట్టముంటావా లేదా అని అడిగి, వాడు మన పార్టీ వాడు కాదు రక్తం కారుతున్నా కూడా వాడి మీదే కేసు కట్టముంటే కట్టే స్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థలో నిగూఢమై ఉంది. అదేవిధంగా కావల్లో కూడా ఈరోజు అదే జరిగింది. బిట్రగుంటలో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఈ రోజు కూడా ఎఫ్ఐఆర్ కట్టకపోగా ఇప్పుడు కావలి రండి, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళందరూ కావలి పోవాలంట. కావలి వెళ్ళి సీఏ గారి దగ్గరికి వెళ్తే ఆయన ఏం చెప్తారో చూడాలంట. సో మిత్రులారా, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఒక డెసిషన్ తీసుకుంది. ఏంటంటే బిట్రగుంట ఎస్ఐ గారు అదేవిధంగా సిఐ గారు దీనికి సంబంధించిన పొలిటీషియన్స్ ఎవరైతే ప్రెషర్ పెట్టారో వాళ్ళందరి మీద న్యాయపరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి సంసిద్ధంగా ఉంది. అందుకే ఇక్కడికి రావడం జరిగింది, వీళ్ళందరినీ విచారించడం జరిగింది. జరిగిన సంఘటన ఏ విధంగా జరిగిందో పోసకొచ్చినట్టు వాళ్ళు వివరంగా చెప్పారు. దాని మీద ఖచ్చితంగా న్యాయపరమైన విచారణకు వెళ్తామని ఇందు మూలంగా మీకు అందరికి తెలియజేస్తున్నాను. మీరందరూ ధైర్యంగా ఉండండమ్మా. ఒక్కటే చెప్తున్నా, ఒకవేళ వాళ్ళు మళ్ళీ పడి చంపితే ఒక 4, 5, 10 మందినో చంపుతారు. ఎవడు చిరస్థాయిగా ఈ భూమి మీద నిలబడరు. పుట్టిన ప్రతి ఒక్కడు చచ్చిపోక తప్పదు, ఏదో చచ్చిపోవాల్సిందే కదా. ధైర్యంగా ఒక్కరోజు చచ్చిపోవచ్చు, పిరికి వాళ్ళగా క్షణం చస్తూ బతకడం. ఏం కావాలి మనకి? ధైర్యంగా బతుకుదామా, పిరికితనంతా బతుకుదామా? ధైర్యంగా బతుకుదాం. చట్టం భారత రాజ్యాంగంలో కల్పించిన ప్రతి హక్కు మీ గడపకు తీసుకొచ్చే పూచి మాది. రాజ్యాంగంలో మనకి ఎన్ని హక్కులు ఉన్నాయో, దాడి చేసిన వాళ్ళని ఏ విధంగా శిక్షించాలో, దాడికి పాల్పడిన వాళ్ళని కాపాడే వాళ్ళని కూడా ఏ విధంగా శిక్షించాలో భారత రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ క్లియర్గా రాసిపెట్టున్నారు.
ఈ విషయమై ఖచ్చితంగా మీ తరఫున న్యాయ పోరాటం మేము చేస్తాం. మీరెక్కడికి న్యాయస్థానాలకు రావాల్సిన అవసరం లేదు, ఎక్కడ మీరు సాక్ష్యాలు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. జరిగిన సంఘటన సాక్ష్యం మీరు అంతకుముందు కూడా ఇక్కడ టీవీ వాళ్ళు వచ్చినట్టున్నారు, వాళ్ళకు కూడా మీరు సాక్ష్యాలు చెప్పున్నారు, అవే సరిపోతాయి. మీరు ఎక్కడికి రావాల్సిన పని లేదు. వీళ్ళు మాత్రం ఏ న్యాయస్థానంలో నిలబెట్టాలో ఆ న్యాయస్థానంలో నిలబెట్టేంతవరకు మేమైతే విశ్రమించేది లేదు. మీరు ధైర్యంగా ఉండండి. ఎటువంటి చిన్న ఇబ్బంది వచ్చినా కూడా మాకు అర్ధరాత్రి అయినా ఫోన్ చేయండి, నేను కావాలో ఉండేది 15-20 నిమిషాల్లో మీ దగ్గరకు వచ్చి ఉంటాను.